ఇక ఏపీ సచివాలయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీఎస్ల సమావేశం కోసం సచివాలయానికి కరెక్ట్ టైంకు చేరుకున్నారు సీఎం చంద్రబాబు. సీఎం వచ్చే సమయానికి కూడా హాజరు కాలేదు సీఎస్ కొందరు అధికారులు. సీఎం కాస్త ఆలస్యంగా వస్తారేమోనని భావించారు అధికారులు. ఇక సీఎస్ లేకుండానే సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ. తర్వాత వచ్చి సీఎంకు స్వాగతం పలికారు. ఇక సమావేశానికి ఆలస్యంగా వచ్చిన కొంతమంది మంత్రులు అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ పీకారు. సమయ పాలన పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఇక ఏపీ సచివాలయంలో నిర్వహించిన సమావేశానికి అటు సీఎస్ల కొంతమంది అధికారులు కూడా ఆలస్యంగా రావటం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. ఒకసారి శివతో మాట్లాడదాం. రైట్ శివ, ఇప్పటికే అధికారులు ఏ విషయంలో అలసత్వం వహించినా సహించేది లేదు అని చెప్పారు ఇంతకు ముందే చంద్రబాబు నాయుడు అనేక సార్లు. అయితే ఇప్పుడు కొంతమంది మంత్రులు కానీ అధికారులు కానీ ఆలస్యంగా రావడానికి సంబంధించి చంద్రబాబు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే నిన్న మంత్రుల ఎట్టుబడుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో 10:31 ఆయన సమావేశానికి హాజరయ్యాడు. దాదాపుగా 10:42 వరకు అంటే 12 నిమిషాల పాటు ఆయన ప్రత్యేక ఛాంబర్ లో ఎదురు చూసిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా 20 మంది పైగా హెచ్ఓడీలు అలాగే 8 మంది పైగా మంత్రులు ఆలస్యంగా వచ్చిన పరిస్థితి కనిపించింది. చంద్రబాబు వచ్చిన తర్వాత మంత్రులు అలాగే అధికారులు రావడం పట్ల చంద్రబాబు తీవ్రస్థాయిలో అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఫైళ్ల క్లియరెన్స్ లో అధికారులు మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మరొక వైపు సమావేశం జరుగుతుంటే ఆలస్యంగా రావడానికి పట్ల కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏ కార్యక్రమం ఉన్నా 5 నుంచి 10 నిమిషాల పాటు ముందుకు వచ్చే విధంగా వ్యవహరించాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరిగితే మాత్రం ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఒక హెచ్చరికనైతే అధికారులకు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.